రాజధాని అమరావతి మరో అపూర్వ ఘట్టానికి వేదిక కానుంది. ఈ నెల 26న తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్ని రాజధానిలో వైభవంగా జరిపేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రాజధాని నడిబొడ్డున జరగబోయే వేడుకల కోసం శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. అధికారంలోకొచ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం అమరావతి వైభవాన్ని పునరుద్ధరించేలా తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికీ నిర్మాణాల్ని పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వం అమరావతి ప్రాభవాన్ని పెంచేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి గణతంత్ర దినోత్సవాన్ని రాజధాని ప్రాంతంలో జరపాలని నిర్ణయించింది. సీఎం ఆదేశాలతో రాజధాని నడిబొడ్డున వేడుకలు జరిపేందుకు అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నేలపాడులోని హైకోర్టు భవనం సమీపంలో గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. 20 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పరేడ్ గ్రౌండ్ను నిర్మిస్తున్నారు. విశాల ప్రాంతంలో ప్రధాన వేదిక, పరేడ్ ట్రాక్, గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు తుది దశకు చేరుకున్నాయి. రిపబ్లిక్ డేకు 2 రోజుల ముందే పరేడ్ గ్రౌండ్ పనులు పూర్తి చేసేలా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. వేడుకలకు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు హాజరు కానున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.